మగవారిలో ఉండే ఇష్యూస్ చూసుకుంటే గనక అంగం ముందర ఉన్న చర్మం ఏదైతే ఉందో ఆ చర్మం వెనక్కి పోవాలి. కానీ చాలా మందికి ఏంటంటే ఆ వెనక్కి పోదు చర్మం. యాక్చువల్‌గా ఏంది అంటే ఆ చర్మం ఏదైతే ఉందో ఫ్రీగా మూవ్ అవ్వాలి. ఆ గ్లాండ్స్ మీద ఏదైతే ఉందో ఆ ముందరున్న హెడ్ భాగం మీద నుంచి చర్మం అనేది ఫ్రీగా స్లైడ్ అవ్వాలి. బట్ చాలామందికి ఏమవుతుందంటే అది ఫ్రీగా స్లైడ్ అవ్వదు. కొంచెం టఫ్‌గా ఉంటుంది. కొన్నిసార్లు ఏమైతుందంటే బలవంతంగా లాగితే గనక పెయిన్ రావడము, అంతేకాకుండా కింద అటాచ్‌మెంట్ ఏదైతే ఉందో ఫ్రెండ్‌లం అంటాం కదా! ఆ అటాచ్‌మెంట్ కూడా టైట్ అయిపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎవరికైతే గనక ఆ పైనున్న చర్మం ఫ్రీగా మూవ్ కాకపోతే గనక దాన్ని మనం ఫైమోసిస్ అంటాం. ఈ ఫైమోసిస్ రావడానికి ముఖ్య కారణాలు చూసుకుంటే గనక ఒకటి డయాబెటిస్, షుగర్. షుగర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ షుగర్ పార్టికల్స్ అంటే యూరిన్ పాస్ చేసినప్పుడల్లా ఉండే షుగర్ పార్టికల్స్ ఆ చర్మాన్ని అతుక్కోవడం వల్ల ఆ ఏరియాలో ఒక రకమైన ఇన్‌ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ ఇన్‌ఫ్లమేషన్ వల్ల ఏమవుతుందంటే మనం చర్మాన్ని వెనక్కి లాగిన కొద్ది కల్లా క్రాక్స్ ఫార్మ్ అవ్వడము, చర్మం ఉబ్బిపోయినట్టుగా అనిపియడము, మందంగా తయారవ్వడము, థిక్‌గా తయారవ్వడం ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. అంతేకాకుండా మనకు ఆ లోపల కూడా స్మెగ్మా అనే ఒక పదార్థం తయారవుతుంటుంది. జస్ట్ డెబ్రిస్ అన్నట్టు. అంటే మనకు మామూలుగా చెమట ఎలా వస్తుందో అక్కడ కూడా మనకు డెబ్రిస్ లాంటిది వైట్ డిశ్చార్జ్ లాంటిది వస్తూ ఉంటుంది. ఆ వైట్ డిశ్చార్జ్ ఏదైతే ఉందో అది మనం క్లీన్ చేసుకోకపోతే అక్కడ కట్టలాగా అయిపోవడము, గట్టిగా అతుక్కోవడము, స్లోగా జిగురు జిగురుగా రావడం ఇట్లాంటివన్నీ చూస్తుంటాం.